జరగకుండా ఉండాలని, మరి ముఖ్యంగా ఓబీసీలకి న్యాయం జరగకుండా ఉండాలని కుట్రతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ సమూహాలన్నీ కూడా అర్థం చేసుకొని ఇది మన కోసం మన నాయకులు, మన ప్రభుత్వం, మన పార్టీ చేసి మనకు అందించింది. దీన్ని మనం టార్చ్ లాగా తీసుకొని ఈ రాష్ట్రంలో మనకు రావాల్సినటువంటి వాటాన్ని లేకపోతే లాభాలని అన్ని అడగటమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇది జరగాలని డిమాండ్ చేయడం ద్వారా మనం ఇంకా ఈ సామాజిక న్యాయం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ క్రమంలో దీన్ని ముందుకు తీసుకొని పోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాళ్ళ ట్రాప్లో మనం పడొద్దని, ఈ సామాజిక న్యాయం కోసం మనం ముందుకు పోవాలని ఈ చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా నేను యాజ్ పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు I must appreciate and congratulate the Chief Minister of Telangana. The reason is, ఈ సామాజిక ఈ సర్వే చేస్తే ఏర్పడే ఇబ్బందులు ఈ చేసినటువంటి రాష్ట్రాల్లో కొద్దిమంది పడుతున్నారు, చూస్తూ ఉంటాం. అది కూడా ఇక్కడ ఉత్పన్నం కావచ్చు. ఉత్పన్నం అయితే అప్పుడు చాలా మంది వచ్చి నా మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఇది చేయకుండా ఉంటే బాగుంటుందని ఎవరైనా ఆలోచన చేస్తారు అక్కడ ఉన్నాడు. కానీ he made it very clear. My agenda is my leader's agenda is my agenda. రాహుల్ గాంధీ నా నాయకుడు, ఆయన అజెండానే నా అజెండా, నాకు వేరే అజెండా లేదు, ఆ అజెండానే నేను ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి ట్రాన్స్పరెంట్ గా చేయడం కోసం నేనే ఆ సర్వే అంతా చూసింది. నాకే ఈ మేడ్ ఇట్ వెరీ క్లియర్, చాలా స్పష్టంగా. అలా ఇక్కడ మనం ఎక్కడ ఒక్క చిన్న పొరపాటు కూడా జరగటానికి లేదు. చాలా ట్రాన్స్పరెంట్ గా చేయాల్సిందే. మీరు చాలా లోతుగా పర్యవేక్షించండి. చిన్న పొరపాటు కూడా జరగటానికి లేదు. రాహుల్ గాంధీ గారి డెసిషన్ ఇది. దేశానికి ఇది రోల్ మోడల్ గా ఉండాలి. ఏమైనా కానీ మనకి ఒక అవకాశం వచ్చింది ఒక సామాజిక న్యాయం చేయడానికి. ఆ వచ్చిన అవకాశాన్ని ఈ ఉద్యోగాన్ని సామాజిక న్యాయానికి వాడదాం. నేను దానికి కట్టుబడి ఉన్నా, నాయకులు చెప్పింది చేద్దాం, మీరు ముందుకెళ్ళండి, దాన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా చేయండి అని నాకే చెప్పారు. కాబట్టి నేనే ఎగ్జాంపుల్ గా చెప్తాను మీ అందరికీ. సో దిస్ హ్యాస్ బీన్ డన్ వెరీ, చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది. దయచేసి మీరందరూ దీన్ని ఏ రకంగా వాడతారు, ఏ రకంగా ముందుకు తీసుకొని పోతారు అనేది ప్రతి ఒక్కళ్ళు కొన్ని దశాబ్దాలుగా మీరు ఆలోచన చేస్తున్నారు. బీసీలకి న్యాయం జరగాలని లేకపోతే అడుగుతా ఉన్నారు. అడిగిన దాని ప్రతిదానికి అసలు మీరు లెక్క ఏదని అడుగుతా ఉన్నారు, సుప్రీంకోర్టు కానీ బయట కానీ. మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క తెలిసి ఒక స్టాంప్ వేసి ఇగో అధికారికంగా 56% ఉన్నారు, ఇది మా లెక్క, ఏం చేస్తారో చెప్పండి అని రాష్ట్ర ప్రభుత్వం చేసి ఇచ్చింది. ఈ లెక్కని మనం ఏ రకంగా వాడతారో మీరందరూ ఆలోచన చేసి ఉపయోగించాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చేసిన కార్యక్రమాన్ని ఉన్నతమైన కార్యక్రమం నేను చక్కగా ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరూ చెప్పి ప్రెసిడెంట్ మన అధ్యక్షుడు వారు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని పైనుంచి కింది వరకు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తీసుకెళ్లే ఒక యునైటెడ్ ఎఫర్ట్ పార్టీ పరంగా ఒక కార్యక్రమాన్ని కూడా డిజైన్ చేసి కింది వరకు దీన్ని తీసుకొని వెళ్ళి దీని ద్వారా వచ్చేటువంటి లబ్ధి ఏంటి, లాభాలు ఏంటి, ఫలాలు ఏంటి అని ఈ సమూహాలు మొత్తానికి, సామాజిక సమూహాలు మొత్తానికి తెలియజెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఇది సామాజిక న్యాయం జరగడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమం చెప్పడం కాదు, చేసి చూపిస్తా ఉంది. ఈ చేసి చూపించిన కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మనకి అందించారు. మనం భుజాలు వేసుకొని దీన్ని ముందు తీసుకొని పోదాం అని చెప్పి ప్రతి ఇంటికి మనం తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని, ఒక చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళు డిజైన్ చేయవలసిందిగా నేను మరీ విజ్ఞప్తి చేస్తూ